రామాయణం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి రెండు ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రతి మనిషి జీవితంలో రెండు సమస్యలు, మెయిన్ కాన్సెప్ట్లు రెండు. ఒకటి కోపం, రెండు చెప్పుడు మాటలు వినడం. ప్రతి మనిషికి జీవితంలో 100 సమస్యలు వస్తే అందులో 90 సమస్యలకు కారణం ఒకటి కోపం అవుతుంది, రెండు చెప్పుడు మాటలు అవుతుంది. ఈ రామాయణం వాటి గురించి ఏం చెప్తుందంటే, రాముడికి కోపం వస్తుంది, రావణాసురుడికి కోపం వస్తుంది. కానీ రాముడి కోపం ఏ విధంగా ఉంటుంది, రావణాసురుడి కోపం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది రామాయణాన్ని చూసి మనం అర్థం చేసుకుంటే మన కోపం ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దాని మీద మన ఆలోచన తిరుగుతుంది. కాబట్టి రావణాసురుడికి కోపం వచ్చింది, ఆంజనేయ స్వామికి తోకకు నిప్పెట్టమన్నాడు, కోపంగా అందరినీ ఆదేశించాడు. ఆంజనేయ స్వామికి తోకకు నిప్పెట్టి మొత్తం వెళ్ళిపోండి అని చెప్పేసి రావణాసురుడు కోపంగా వెళ్ళిపోయాడు. ఫలితం ఏమైంది, ఆంజనేయ స్వామి లంక మొత్తం దహించేశాడు. రావణుడి యొక్క లంకలో ఉన్నటువంటి ప్రజలు, ఇల్లు, ధాన్యాగారాలు, వనాలు మొత్తం మంటలలో కాలిపోయాయి. ఇది రావణాసురుడి యొక్క కోపానికి ప్రయోజనము. అదే రావణాసురుడికి కోపం వచ్చింది, విభీషణుడు 4 మంచి మాటలు చెప్పాడని విభీషణుడు ఎల్లగొట్టాడు. విభీషణుడు పోయి రాముడు పక్కన చేరాడు. రాముడు పక్కన చేరి లంకాపురంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ రాముడికి చెప్పాడు. ఆఖరికి రావణ సంహారం జరగడానికి కారణాలలో విభీషణుడు కూడా ఒకడయ్యాడు. అంటే రావణాసురుడి యొక్క కోప ప్రతిఫలము ఎంత నాశనానికి, ఎంత వినాశనానికి దారితీసింది. అదే రామచంద్రమూర్తికి కోపం వచ్చింది, సుగ్రీవుడి మీద కోపం వచ్చింది. నేను నీ అన్నని చంపి నీకు రాజ్యాన్ని అప్పగిస్తే నువ్వు నీ భార్యలతో కులుకుతూ కూర్చున్నావు, నీ అన్న వెళ్ళినటువంటి దారి నీకు కూడా ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని సుగ్రీవుడి మీద కోపపడ్డాడు. మళ్ళీ సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మళ్ళీ 4 మంచి మాటలు మాట్లాడి సుగ్రీవుడిని దగ్గరికి తీసుకున్నాడు. అంటే కోపాన్ని పట్టుకున్నాడు, వదిలిపెట్టాడు. అదేవిధంగా సముద్రుడి మీద కోపం వచ్చింది, సముద్రంలో ఉన్నటువంటి మొత్తం నీళ్ళని ఇంకింపజేస్తాను అని శపథం చేశాడు, బాణాన్ని కూడా ఎక్కుపెట్టాడు. కానీ సముద్రుడు శరణాగతి చేశాడు. సముద్రుని శరణాగతి చేయడం వల్ల మళ్ళీ రాముడు సముద్రాన్ని వదిలేసి ఆ బాణాన్ని ఉత్తర దిశగా పంపించి అక్కడ రాక్షస సంహారం చేశాడు. కాకాసురుడి మీద కోపం వచ్చింది, కాకాసురుడిని కూడా క్షమించి వదిలేశాడు. అంటే కోపము రావడం అనేటటువంటిది మానవ సహజ లక్షణము. నాకు కోపం వస్తే మొత్తం సర్వనాశనం చేసేస్తాను అనేటటువంటిది రావణాసురుడి లక్షణం అయితే, కోపాన్ని కూడా ధర్మాగ్రహంగా మార్చి తన కోపాన్ని సమాజానికి ఉపయోగపడేలాగా చేసేటటువంటి లక్షణం రామలక్షణము. సో మనకు ప్రతి మనిషికి జీవితంలో ఉండేటటువంటి 100 సమస్యల్లో 90 సమస్యలకు కారణం ఒకటి కోపం అయితే, రెండు చెప్పుడు మాటలు. ఈ చెప్పుడు మాటల విషయంలో రామాయణంలో మందర కాన్సెప్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సహజంగా మందర కైకేయికి ఎక్కించింది లేనిపోని చెప్పుడు మాటలు చెప్పడం వల్ల కైకేయి రాముణ్ణి అరణ్యవాసానికి పంపించేసింది అని అనుకుంటారు. ఫస్ట్ జరిగింది ఏంటంటే, శ్రీరామ పట్టాభిషేకము జరుగుతుంది అని తెలిసినటువంటి వెంటనే మందర పరుగున వచ్చి కైకేయి దగ్గరకు వచ్చి, నీ కొడుకైనటువంటి భరతుడికి కాకుండా శ్రీరాముడికి పట్టాభిషేకం చెయ్యాలి అని దశరథుడు ఆలోచిస్తున్నాడు. దశరథుడు దుర్మార్గుడు, దశరథుడు కుటిలుడు, నీ మొగుడు మూర్ఖుడు, నీ కొడుకుకు అన్యాయం జరుగుతోంది అని చెప్తే కైకేయి ఏమంటదంటే, నా జన్మలో ఇంతటి శుభవార్త నేను ఎప్పుడు వినలేదు, రామచంద్రమూర్తికి పట్టాభిషేకమా అని చెప్పి తన మెల్లో హారం తీసేసి మందరికి ఇచ్చేస్తుంది. ఫస్ట్ చేసిన మాట అది. కైకేయి చేసిన పని తన మెల్లో హారం తీసి మందరకిచ్చి, నా జన్మలో ఇట్లాంటి శుభవార్త వినలేదు, రాముడికి పట్టాభిషేకమా అని ఆనందపడుతుంది. మళ్ళీ ఒక పేజ్ ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది. రెండో ఆర్గ్యుమెంట్, నీ రాముడే కనుక రాజు అయితే నీ కొడుకు భరతుని సరిగ్గా చూడడు, నిన్ను తల్లిలాగా చూస్తాడు, నీ కొడుకు ఇంకెప్పటికీ రాజుగాడంటే స్పష్టంగా కైకేయి ఏమంటదంటే, రాముడికి నేను, కౌసల్య, సుమిత్ర అనేటటువంటి ముగ్గురు అమ్మతో సమానమే, మా ముగ్గురిని సొంత తల్లిలాగానే రాముడు భావిస్తాడు, రాముడికి నా పట్ల తక్కువ భావం కానీ కౌసల్య పట్ల ఎక్కువ భావం కానీ ఉండదని చెప్పింది కైకేయే. అట్లాంటి కైకేయి 2-3 పేజీల ఆర్గ్యుమెంట్ తర్వాత చెప్పుడు మాటల ప్రభావంతో ఆఖరికి ఎక్కడికి వచ్చిందంటే, రాముణ్ణి వనవాసానికి పంపించాలి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అనేటటువంటి స్థితికి వచ్చింది. ప్రతి ఒక్క మనిషి ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ 3-4 పేజీల ఆర్గ్యుమెంట్, మందర కైకేయి మాట్లాడుకున్నటువంటి సంభాషణ చదివితే మన జీవితంలో చెప్పుడు మాటల వలన ఎంతమంది శత్రువులను తయారు చేసుకుంటాం, చెప్పుడు మాటలు వినడం వల్ల ఎంత ఆలోచన రాహిత్యంగా చేస్తాము అనేటటువంటి గుర్తొస్తుంది. మనం ఎప్పుడు ఇంకోసారి జీవితంలో అలాంటి తప్పు చేయకుండా ఉంటాము. చివరిగా ఒక 2 పాయింట్స్ చెప్పేసి నా సందేశాన్ని ముగిస్తాను. చివరిగా రాముడు భారత జాతికి
హిందూ సమాజానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. విభీషణుడు శరణాగతి చేయడానికి వచ్చి దక్షిణ సముద్రం దగ్గర నిలబడినప్పుడు నీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. సుగ్రీవుణ్ణి, అంగదుని అడిగాడు, శరభుని అడిగాడు, మైందుని అడిగాడు, జాంబవంతుని అడిగాడు, హనుమంతుని అడిగాడు. వాళ్ళందరూ హనుమంతుడు వినా మిగతా వానర వీరులందరూ విభీషణుడు ప్రమాదము, రావణాసురుడి తమ్ముడు మనకు అపాయం తలపెట్టడానికి వచ్చాడు, తన దగ్గరికి గూఢచారులు పంపించాలని ఒకరు, ఇట్లా చాలా చాలా విషయాలు చెప్పారు రాముడికి. రామచంద్రమూర్తి ప్రతి ఒక్కరి మాట ప్రశాంత వదనంతో, ప్రశాంత చిత్తంతో, ఏ విధమైనటువంటి చిరాకు లేకుండా విన్నాడు అని ఉంటుంది రామాయణంలో. సో అంత మృదు స్వభావి రాముడు. విన్న తర్వాత రాముడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. మిత్రభావేన సంప్రాప్త నత్యజ్యేయం కథంచన దోషో యద్యపి తస్య స్యాత్ సతాం ఏతదగర్హితం అని రాముడు ఒక మాట చెప్తాడు. అంటే ఎవడైనా సరే ఈ ప్రపంచంలో మిత్రభావంతో కానీ, శరణాగతి భావంతో కానీ నా దగ్గరికి వచ్చి, రామా నేను నీ శరణు జొచ్చుతున్నాను, నువ్వు నన్ను రక్షించు, నువ్వు నన్ను కాపాడు, నువ్వు నన్ను ఏలుకో అని ఎవడైతే రాముడు పాదాల మీద పడిపోతాడో అలాంటి వాడి బాధ్యత పూర్తిగా నేనే తీసుకుంటాను అని రామచంద్రమూర్తి మనందరికీ మాట ఇచ్చేశాడు. ఇప్పుడు రామచంద్రమూర్తి యొక్క పాదాలు పట్టుకోవాలా, రామచంద్రమూర్తిని ఆశించాలా, రామచంద్రమూర్తి అనుభవించాలా అనేటటువంటిది మనమే నిర్ణయించుకోవాలి. రామాయణం మనకు పరమ ప్రమాణము. రాముడు క్లియర్గా చెప్పేశాడు, నన్ను శరణాగతి చేసినటువంటి వాడిని, నా పాదాల దగ్గర పడినటువంటి వాడి యొక్క పూర్తి బాధ్యత నాదే అని రాముడిచ్చినటువంటి మాట మనకు శాశ్వతము. సూర్యచంద్రులు ఉన్నంత వరకు రామాయణం ఉంటుంది, రాముడిచ్చినటువంటి మాట ఉంటుంది. మనందరం రామ భక్తులుగా ఉండాలి. 2 యుద్ధకాండలో హనుమంతుడు భుజాల మీద కూర్చుని రాముడు యుద్ధం చేసేటప్పుడు సహజంగా రాముడు జితక్రోధ అని అంటారు. అంటే కోపాన్ని జయించినటువంటి వాడు కోపాన్ని తగ్గించుకొని, అంటే తన లోపలనే తొక్కేసి పెట్టుకోగలిగినటువంటి వాడు కోపాన్ని తగ్గించుకుని మళ్ళీ ప్రశాంత చిత్తంగా ఉండగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు రాముడు. అలాంటి రాముడికి ఒకేసారి మన రామాయణంలో చెప్తారు, కోపస్య వశమే ఇవాన్, అంటే రాముడు కోపానికి వశుడయ్యాడు అని చెప్పినటువంటి ఏకైక శ్లోకం రామాయణం మొత్తంలో ఇదే. ఎందుకు కోపానికి వశుడయ్యాడు అంటే తన భక్తుడైనటువంటి హనుమంతుడి మీద విచ్చలవిడిగా బాణప్రయోగం చేసి తన భక్తుడిని గాయపరిచి తన భక్తుడి ఒంట్లో నుంచి రక్తం ధారలు కారేలాగా చేసినటువంటి రావణాసురుణ్ణి చూసినప్పుడు రాముడు కోపానికి వశుడయ్యాడు. జితక్రోధ అని కోపాన్ని జయించినటువంటి రామచంద్రమూర్తి బిరుదాంకితుడు కోపానికి వశమైనటువంటి సందర్భం కేవలం తన భక్తుల జోలికి వచ్చినటువంటి వాణ్ణి, తన భక్తులని ఏమైనా అన్నటువంటి వాణ్ణి, తన భక్తుల్ని ఇబ్బంది పెట్టినటువంటి వాడి విషయంలో మాత్రం రాముడు కోపానికి వశనవుతాడు. రావణుణ్ణి ఏ విధంగా అయితే సర్వనాశనం చేశాడో ఆ విధంగానే రామ భక్తులను ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళను సర్వనాశనం చేస్తాడు అని రామాయణం మనకు పరమ ప్రమాణంగా మాటిచ్చింది. రాముడు మనకు మాటిచ్చాడు. రాముడు ఇచ్చినటువంటి మాటలు స్పష్టంగా చాలా విషయాలలో ఉన్న, ఇందులో నాకు నచ్చినటువంటివి 2. శరణాగతి చేసి రాముడి పాదాలు పట్టుకున్నటువంటి వాడి యొక్క అన్ని బాధ్యతలను రాముడే చూసుకుంటాడు. అలాగే రాముడి భక్తుడు జోలికి వచ్చినటువంటి వాడిని రావణుణ్ణి చీల్చి చెండాడినట్టుగా రాముడు చీల్చి చెండాడతాడు. ఇది రామాయణం చెప్పినటువంటిది. రాముడు ఇచ్చినటువంటి మాట, రాముడు మాటిస్తే తప్పడు. ఖచ్చితంగా మనం కూడా రాముణ్ణి ఆదర్శంగా తీసుకుందాం, రాముడి పాదాలు పట్టుకుందాం. ఇలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతాకి. హిస్ హోలీనెస్ నిష్కించన ప్రభు అక్షయ్ పాత్ర వైజాగ్ వారికి స్వాగతం పలుకుతున్నాము. వారి చేతుల మీదుగా అద్భుతంగా ప్రసంగించిన కళ్యాణ్ కుమార్ గారికి సత్కారం చేయవలసిందిగా కోరుతున్నాము. వేదికను అలంకరించిన పెద్దలందరినీ కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. ఒక అద్భుతమైనటువంటి ప్రసంగం విన్నాం మనం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇన్ రామాయణ. ఒక మంచి మాట చెప్పారు వాళ్ళు. సకృదేవ ప్రసన్నాయ తవాస్మితి జయాచతే అభయం సర్వభూతేభ్యః దదామి ఏతత్ వ్రతం